నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి గురుగారు? అంటే మామూలుగా అంటూ ఉంటారు కదా, ఈ శ్లోకానికి సంబంధించి ఎదుటి వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తే మనం కూడా తిరిగి వాళ్ళతో అదే విధంగా ప్రవర్తించాలి అంటారు. అది ధర్మమేనా? మంచి ప్రశ్న నాన్న. ఇప్పుడున్నటువంటి యూత్కి ఇది చాలా అవసరం. ఇప్పుడు కొన్ని లక్షణాలు గాంధీ గారి తత్వం అంటుంటారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. బాగానే ఉంది, మంచి పద్ధతి. కానీ ఆయన కంటే ముందు చాణక్య నీతి అనే ఒక నీతి ఉంటుంది. చెబుతున్న శ్లోకం కూడా చాణక్య నీతిలోదే. ఓకే, ఈ చాణక్య నీతి ఏంటంటే వజ్రం వజ్రేన భిద్యతే అని చెప్పి ఒక ఇది ఉంటుంది. వజ్రాన్ని కొయ్యాలంటే మరలా వజ్రమే కావాలి, ఇంకో దాంతో కొయ్యటం అస్సలు సులువుగానే పని. మనిషి ఎలా అంటే మామూలు సాధారణంగానన్నా నేను ఎప్పుడు చాలామందికి చెప్తూ ఉంటా, ఇతడు వ్యక్తి మనకి మిర్రర్ లాంటి వాడు, ఒక అద్దం లాంటి వాడు. మనలో ఏది ఉంటే ఎదురు వాళ్ళలో అది కనపడుతుంటుంది. మనలో మంచి ఉందనుకోండి, ఎదురు వాళ్ళు మంచి చూస్తాం. మనలో చెడు ఉంటే ఎదురు వాళ్ళు కూడా చెడే చూస్తుంటాం. ఇప్పుడు జరస్ పడే వాళ్ళు ఉంటారు చూడండి, వీడి దగ్గర లేనిది ఎవరి దగ్గర ఏ చిన్న వస్తువు ఉన్నా దాని మీద జరసే ఉంటుంది వీడికి తప్పనిసరిగా. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు, మంచిదే, బాగానే ఉంది, చాలా బాగుంది అని చెప్పేవాడు కొంతమంది. ఇంకొక రకం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంది కదా మనం కూడా కొనుక్కోవాలంటే ఎలా కష్టపడి కొనుక్కోవాలి అనుకునే రకం ఇంకొక రకం. ఇంకోటి ఉంటుంది, అసలు మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, మూడో రకం. ఇంకో రకం, అసలు మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు, మన దగ్గర మాత్రమే ఉండాలి. దీంట్లో ఇంకో రకం కూడా ఉంది. మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉండకూడదు, అది దొంగతనం చేయాలి. ఇన్ని రకాల స్వభావాలు మనుషులు, ఒక్క వస్తువే కానీ స్వభావాలు ఎన్ని మారుతున్నాయో చూడండి. ఇప్పుడు మీరు అడిగిన శ్లోకానికి అర్థం కూడా మానవ స్వభావమే దాని పరమార్థం. ఓ మాట చెప్పాలంటే, మరి ఎదురు వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉండాలా అంటే ఉండకూడదని ఎలా చెప్పాలి, పోనీ ఉండాలని ఎలా చెప్పాలి? రాక్షసులు యుద్ధం చేస్తుంటే దేవతలు రాక్షసులను సంహరించారా లేదా? సంహరించారు కదా. కాబట్టి చెడుని చెడుగా చూడటం తప్పు కాదు. చెడ్డవాడు ఉన్నాడు అన్న, చెడ్డవాడిని మంచివాడిగా మార్చగలిగినటువంటి స్తోమత మన దగ్గర ఉంటేనే మనం మంచివాళ్ళం, లేకపోతే మంచివాళ్ళం కాదు. ఓకే, ఇప్పుడు ఎదురువాడు ఏదైనా వాళ్ళు లోపం ఉంది, ఆ లోపం చూసి మనం వాడిని అపహాస్యం చేసేదానికంటే ఈ లోపం దీనన్నా నేను సరిదిద్దుకొని చెప్పడం అనేది కరెక్ట్. అది సరిదిద్దుకోవడం ఎలానో నేర్పించడం కరెక్ట్. లేదు, దగ్గరుండి సరిదిద్దడం ఇంకా మంచిది. ఈ పరిస్థితి ఇప్పుడున్నటువంటి జనాల్లో ఎవరిలో లేదు. ఓ మాట చెప్పాలంటే ఉంది. అంటే ఇప్పుడు పూర్వకాలంలో దేవుడు కనపడేవాడిని అన్న, ఉత్సవం తీసుకొని వచ్చేవాడు. ఏం చేసేవాళ్ళు పూర్వకాలంలో? ఇలా పెట్టేవాడు దండం. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెల్ఫీ, దేవుడితో సెల్ఫీ. పోని పూర్వకాలంలో శవాన్ని తీసుకెళ్తుంటేనే ఓ నలుగురు వెళ్ళేవాడు, తగలబెట్టేసి వచ్చేవాడు జనాన్ని. ఇప్పుడు దాన్ని కూడా ఫోటోలు తీసి పెడుతున్నారుగా, అవునా? అంటే మనుషులు అప్డేట్ అవుతున్నారు అనుకుంటున్నారు, కానీ మానసికంగా ఎక్కడా కూడా ఉండవలసినటువంటి విధానంలో ఉండలేదు వీళ్ళు. ఏది రహస్యంగా ఉండాలి అనేది పూర్వకాలంలో చెప్పారు, ఆ రహస్యాన్ని మొత్తం బట్టబయలు చేస్తున్నారు ఇప్పుడు. పూర్వకాలంలో భార్యాభర్తల్లాగా ఉండాలి. పొరపాటున ఎవరు ముందన్నా చేయి పట్టుకొని నడిచినా ఒకటే మాట చెప్పేవాడు, మాంసం తింటామని చెప్పి ఎముకలు మెళ్ళేసుకొని తిరుగుతారా అని చెప్పి తిట్టేవాడు గట్టిగా, అవునా? ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో అవి మొత్తం బట్టబయలు అయిపోతున్నాయిగా. ఇంకా పెళ్ళక్కలే వాళ్ళ సంసారం అయిపోయింది ఇక. అంటే మనుషులు ఈ టెక్నికల్గా డెవలప్ అవుతున్నారు, కానీ మానసికంగా ఏదో మనం ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం, కొత్తది ఏదో సృష్టిస్తున్నాం అనుకుంటున్నారు. అసలు ఉండవలసినటువంటి విధానం ఏంటంటే, ఈ శ్లోకం కరెక్ట్ అనే చెప్తాను నేను. ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని చెడుగానే చూసి సంహరించేటువంటి పరిస్థితి ఉండాలి. చెడుని తీసేసేయాలి వాళ్ళలో ఉండేటువంటిది. పోనీ వాళ్ళ మంచితనం లేదు, మొత్తం
చెడ్డవాడే అనుకుంటే వాడిని మరచడానికి ముందు ప్రయత్నించాలి. కాకపోతే అప్పుడు ఆ చెడుని, అసలు చెడుకు మూలం ఏదైతుందో దాన్ని సంహరించాలి. అంతే కదా. ఇప్పుడు మనతో మీరు నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూ మాట్లాడతాం, ఏరా అంటే ఏరా అంట, గురువు గారు అంటే గురు నమస్తమ్మా అంట. అవునా? అందుకని ఒక మాట ఉంటుంది కదా, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అవునా? ఈ మాటలు వచ్చింది అందుకోసమే, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక ధర్మం అని. ఎదురువాళ్ళలో మంచిని చూడగలిగితే అంతా మంచిగా కనపడుతుంది అనేది నాన్న. చాలామంది పాజిటివ్ నెగిటివ్ ఎతుకుతూ ఉంటారు, అంటే మంచిలో కూడా చెడు ఆలోచిస్తారు. ఇప్పుడు నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అనుకోండి, 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు ఆనందం కాదు, 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు, వీడి వెనక ఏం ఆలోచన ఉంది, వాడి వెనక ఎవరున్నారు, ఈ ఆలోచన వస్తుంటుంది ఇప్పుడు. అవునా కాదా? కానీ ఇక్కడ మంచిలో కూడా చెడు వెతికేటువంటి ఈ రోజుల్లో చెడులో మంచి వెతకడం అనేది అసాధ్యం, జరగదు నాకు తెలిసి. ఇది జరిగే రోజులు కూడా పోయినాయనే చెప్తాం. మరలా భగవంతుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తితే మళ్ళీ ఏమైనా జీవితం పునర్జీవితం అంటే పునఃప్రారంభమైతే యుగం అప్పుడు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాని ఇప్పుడున్న వాళ్ళల్లో చాణక్య నీతి ప్రకారం చెప్పేది ఏంటంటే, ఏదైతే చెడు అనిపిస్తుందో దాన్ని తీసేయి. నీకు ఎదురువాడు నీకు ఎలా కనపడుతున్నాడు అంటే వాడు ఏం చేస్తున్నాడో దానికి సంబంధించింది నువ్వు కూడా చేయి. యుక్తికి ప్రయుక్తి, ఎత్తుకు పై ఎత్తు, తప్పదు. ఈ రోజుల్లో అలా ఉండకపోతే ఏమవుతారు? తొక్కేస్తారు. అనుమానమే లేదు. ముందుకు ఎక్కడ పోతారు నాన్న? ఎవరైనా పోగలుగుతారా? పోలేరు కదా. కాబట్టి యుక్తికి ప్రయుక్తి ఉండాలి, కానీ ప్రతి చోట పనికిరాదని చెప్తా. ఇప్పుడు తల్లి అరిచింది నాన్న, అరిచిన అరుపే వినపడుతుంది, కానీ వెనకున్న ప్రేమ కనపడాలిగా, కనిపించదు. అవునా? ఆ ప్రేమ కనపడాలి కదా. ప్రేమే కదా అసలు ఆ అరుపుకి అర్థం ఏంటి? ప్రేమే కదా. కొడుకు తప్పుదారిలో పడిపోతున్నాడు, తల్లి మంచి దారిలో ఉండమని గట్టిగా అరిచి చెప్తుంది, స్వాతంత్రం ఉంది కాబట్టి. అది మన ఇంట్లో వాళ్ళ ధర్మం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన మీద రివర్స్ అవుతూ యుద్ధం చేస్తాను అంటే దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది తప్పనిసరిగా. యుద్ధానికి యుద్ధమే ఇదవుతుంది. శాంతి 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 అని చెప్పినటువంటి ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులందరూ కూడా లోపల ఉండేటువంటి ఒక కొన్ని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి విషయాలే కానీ శాంతి అనే పేరుతో అసలు ఎవరైతే యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినటువంటి భగత్ సింగ్ కావచ్చు, ఇట్లాంటి ఎవరైతే వీరులు ఉన్నారో వాళ్ళని వీరులే అంటున్నాగా. స్వాతంత్ర సమర యోధులు, స్వాతంత్ర సమర వీరులు. అవునా? వీరత్వం ఎప్పుడు వీరత్వమే, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఎదురువాడు మనతో ఎలా ఉంటే మనం అలా ఉండడం ఏమాత్రం తప్పు కాదు అని చెప్తా. దాంట్లో చాణక్యుడు చెప్పింది అదే నాన్న. చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో ప్రతి అంశం కూడా చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వివేకానందుడు ఉన్నాడు నాన్న. వివేకానందుడు లండన్లో చదువుకున్నాడు ఆయన. అవునా? చదువుకున్నప్పుట ఒక అక్కడుండే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇన్ని బాగా ఎగతాళి పట్టిస్తుండేవాళ్ళు, అపహాస్యం చేస్తుండేవాళ్ళు. ఇండియన్ భారతీయుడు కాబట్టి అని చెప్పి ఓ రోజు ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు కదా అందరు కూర్చోబెట్టి క్లాస్లో. ఇచ్చేటప్పుడు కింద ఈడియట్ అని రాసి ఇచ్చాడు. రాసి ఈ పేపర్ ఎవరిది, ఈ పేపర్ ఎవరిది, పైన పేరుంది, వివేకానంద పేరుంది. ఈ పేపర్ ఎవరిది అంటే ఇది నాదే సార్ అని చెప్పి వెళ్ళాడు. పేపర్ తీసుకున్నాడు. పేపర్ తీసుకొని వచ్చేయాలిగా, మరి నలుగురిలో అవమానమే కదా ఈడియట్ అని రాసినందుకు. కింద ఈయనేం చేశాడో తెలుసా? సార్ సైన్ చేశారు కానీ మార్క్స్ వేయడం మర్చిపోయారు సార్ అని చెప్పాట. సైన్ చేశారు, అర్థమైందా? మార్కులు వేయడం మర్చిపోయారు సార్, సైన్ చేశారు కానీ అని అన్నాడు. అంటే తననే ఈడియట్ ని చేశారు. అక్కడ ఏంటి, తన పరువే పోయింది. ప్రతిఘటించడమే కదా. సో కాబట్టి అలా ఉండడం తప్పు కాదని చెప్తా. అది యుక్తిగా ఆలోచించి చేయాలి. ఏదో ఎదురువాడు మనల్ని కొట్టడానికి వచ్చాడని చెప్పి కొట్టడానికి వస్తే మనం ఆపుకోలేం కదా, మనం కూడా దాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటాం ఆపడానికి కదా. సో ఆపలేని సమయంలో యుద్ధం చేయడం అంతకంటే తప్పు కాదు. అదే మన దేవతలు మనకు నేర్పిన నీతి కూడా. దసరా నాన్న 10 రోజులు యుద్ధం చేసి 9వ రోజున మహర్నవమి రోజున అన్ని శక్తులు కూడా కట్టుకొని వాడి మీద యుద్ధం చేసింది అమ్మవారు. వీడి మీద ఇలాంటి యుద్ధం చేస్తే చాలు అని ఒక్కొక్క అవతారం ఒక్కో రోజు ఎత్తుకుంటూ వచ్చింది. ఈ వీడికి ఈ ఎఫెక్ట్ చాలు, ఇది చాలు అనుకుంటూ చివరికి చాలదు అనుకున్నప్పుడు ఏం చేసింది, ఈ 9 శక్తులు ఏకమై మహాకాళి స్వరూపమై మహిషాసురమర్దినై రాక్షస సంహారం చేసింది.
ఎంతవరకు మనం ఆపుకోగలుగుతాం అంతవరకు ఆపుకోవచ్చు, కానీ మరీ మన మీదకే వస్తుందన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం? యుద్ధం చేయాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు అలాంటి 9 రోజులు 10 రోజులు వెయిట్ చేసేంత టైం కూడా లేదు ఇప్పుడు. స్పాట్ అంతే, ఇన్స్టంట్, ఆ టైంకి అది జరిగిపోవాలి అంతే. ఎదురువాడు ఏదన్నా చేయబోతున్నాడు అని ముందుగానే నువ్వే దెబ్బ కొట్టు, దాంట్లో తప్పు కూడా లేదు. వాడి ఆలోచన మీదనే దెబ్బ కొట్టు ముందు ఫస్ట్. ఓకే, వాడిని కొట్టడం కాదు, వాడి ఆలోచన మీద దెబ్బ కొట్టారు. కొడితే వాడు చేయడానికి రావడానికి భయపడతాడు కదా ఆటోమేటిక్. కాబట్టి ప్రతిఘటించడం అనేది తప్పు కాదు. ఎదురు వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించడం, మనం మారాలా అంటే కాదు. ఎదురువాడు మనల్ని మారుస్తున్నాడు కాబట్టి, ఓకే, వాడి రిఫ్లెక్ట్ మన మీద పడుతుంది కాబట్టి మనం మారుతాం, తప్పనిసరిగా మారాల్సిందే. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే యుద్ధం చేయకుండా ఆగిపోయామనుకోండి, మనమే వెళ్ళిపోతాం, మనల్ని సంహరించుకొని తీసుకుని వెళ్ళిపోతాడు కదా వాడు. కాబట్టి ఉండవలసిందే. ఓకే డన్ గురుగారు. చాణక్యుడు చెప్పేదే ఆ మాట, ఎదురువాడు ఎలా ఉంటుంది నువ్వు అలానే ఉండంతే. సో ఇది మనకి సూటబుల్ టు కలియుగ అన్నమాట. ఇప్పుడున్న ధర్మంలో తప్పనిసరిగా చాణక్యుడు కలియుగంలో పుట్టిన వాడే కదా, అవునా? ఆ చాణక్య నీతి మొత్తం అదే. ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, ఎలాంటి ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి మగవాళ్ళు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కటి కూడాను చాణక్య నీతి అని చెప్తున్నాం మనం. నీతి అంటే బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఒక ధర్మ సూత్రమే అది. అవును. కాబట్టి దాన్ని పాటించడంలో ఏమాత్రం కూడా తప్పలేదు. ఓకే డన్ గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.